మొండి భైరవ కోన అనేది కడప జిల్లా పరిసర నల్లమల్ల అడవుల్లో వనిపెంట అనే ప్రాంతానికి సమీపంలో ఉన్న ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రం. ఈ ప్రాంతం భైరవ స్వామి మహిమలతో ప్రసిద్ధి చెందింది. అలాగే ఈ క్షేత్రాన్ని బైరేని అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ ప్రాంతానికి మొండి భైరవ కోన అనే పేరు ఎలా వచ్చిందంటే, చాలా కాలం క్రితం యాదవ వంశానికి చెందిన కొండయ్య అనే గొర్రెల కాపరి ఉండేవాడు. ఈయన తన పశువులను ఈ ప్రాంతంలో మేపేవాడు. ఒకసారి తీవ్రమైన కరువు వల్ల అక్కడి ఊటలో నీరు తగ్గిపోయి పశువులు దాహంతో అల్లాడిపోతున్నాయి. అప్పుడు కొండయ్య భైరవ స్వామిని ప్రార్థిస్తూ, నా పశువులకు నీరు లభిస్తే నా తలను నీకు అర్పిస్తాను అని మొక్కుకున్నాడు. వెంటనే ఊటలో నుండి నీరు ఉప్పొంగి ప్రవహించింది. అప్పుడు తన మొక్కు తీర్చుకోవడానికి కొండయ్య తన తలను నరుక్కొని స్వామికి అర్పించాడు. అలాగే ఆయన తలలేని శరీరాన్ని అక్కడే సమాధి చేసి ఆయన గుర్తుగా మొండి శిలను ప్రతిష్ఠించారు. అప్పటి నుండి ఆ ప్రదేశం మొండి భైరవ కోనగా ప్రసిద్ధి చెందింది. ప్రధానంగా భైరవ కొండయ్యకు సంబంధించిన మొండి శిలను ఇప్పుడు అక్కడ ప్రజలు పూజించుతున్నారు. ఆలయ సమీపంలో ఎప్పటికీ నీరు ఉండే సహజ ఊట కూడా ఉంది. మహాశివరాత్రి నాడు ఇక్కడికి వేలాది మంది భక్తులు వస్తారు. అలాగే మీలో ఎవరైనా ఈ మొండి భైరవ కోనకు వెళ్ళిన వారుంటే ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. అలాగే మరిన్ని అద్భుతమైన చరిత్రల కోసం మన ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.